రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం ఆవిర్భావం జరిగిన తర్వాత జరిగేటువంటి 44వ మహానాడు నెల్లూరు ఆతిథ్యం ఇస్తున్నటువంటి వేళ నభూతోన్న భవిష్యత్తుగా కావలి నెల్లూరు జిల్లా చరిత్రలో కనీవెనుగని రీతిలో ఒక మహా పండుగ, ఒక జాతర నెల్లూరు జిల్లాలో జరగబోతుంది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కలిసి ఒకే తాటిపై నెల్లూరు జిల్లా యొక్క గౌరవాన్ని, నెల్లూరు జిల్లా ఖ్యాతిని, నెల్లూరు జిల్లా ఆతిథ్యాన్ని ఎలా అందించాలో ఎవరి వంతు వాళ్ళు నిర్వహిస్తూ ఈ రోజున ఈ ప్రాంగణంలో మహానాడును నిర్వహించడం, ఒక మంచి ప్లేస్ని సెలెక్ట్ చేయటం, ఎవరికి ఆతిథ్యానికి కూడా ఎక్కడ కూడా కొదవ లేకుండా, ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా అనుకూలంగా ఉండేటువంటి ప్లేస్లో ఈరోజు జరుగుతుంది. 6వ తేదీన ఉదయం 10:22 శంకుస్థాపన చేస్తే 11నే ఈ రోజుకి 5 రోజుల్లోనే ఈరోజు స్థలం అంతా కూడా పూర్తి చేసి, జంగిల్ పూర్తి చేసి ఈరోజు అన్నిటి ప్రాంతాల్లో టెంట్లు వేసేదానికి సంసిద్ధం చేయడం జరిగింది. ఇది అందరి సమిష్టి కృషి. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క కఠోరమైన దీక్ష, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ముందు చూపుతో వాళ్ళకున్నటువంటి యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడ అప్రమత్తమై పనిచేస్తున్న వేళ దీన్ని రంగరంగ వైభవంగా జరగబోతుంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల నుంచి వాళ్ళందరూ కూడా ఆతిథ్యం ఇవ్వడానికి అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఇది ఒక నభూతో నా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం ఇంక జరగబోదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ ప్రసిద్ధమైనటువంటి మాగండ సుబ్బరామరెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో ప్లేనరీ జరిగితే నెల్లూరు యొక్క పేరు ప్రతిష్టలు భారతదేశాన్ని తాకాయి. నెల్లూరు వాళ్ళు ఎంత ప్లేనరీ బాగా జరిగిన అంతకంటే గొప్పతనంగా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఈ రోజున ఈ మహానాడు నిర్వహించబోతున్నాం. దీనికి నిజంగా కూడా మా అందరూ కూడా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. అన్నింటినీ కూడా తొందరలోనే జరుగుతాయి. ఈరోజు నేషనల్ హైవే అంతా కూడా పండుగ వాతావరణంలో ఉండబోతుంది. కావలి నియోజకవర్గం కావచ్చు, ఉదయగిరి కావచ్చు, అన్ని మండలాల హెడ్ క్వార్టర్లో కూడా ఎవరి వంతు వాళ్ళు కార్యకర్తలు ముస్తాబులు చేస్తున్నారు. గ్రామంలో జాతర జరుగుతుంటే, గ్రామంలో దేవాలయాలు ఉత్సవాలు జరుగుతుంటే లైటింగ్లు, వెలుతుర్లు, జెండాలు కట్టుకుని ఎంత పండుగ చేసుకుంటున్నారో. తెలుగువాడి యొక్క వేడి వాడి భాషను ప్రసిద్ధి తెచ్చిన తెలుగుదేశం పార్టీకి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుస్తూ, ముఖ్యంగా భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వానికి స్వాగతం పలుకుతూ నెల్లూరు జిల్లాలోనే నాంది పలకబోతున్నారు. నెల్లూరు జిల్లా యువగలం వచ్చే నాటికి ఒక ఎత్తు, నెల్లూరు జిల్లా యొక్క ఆతిథ్యంతో, నెల్లూరు జిల్లా యువత యొక్క కేరింతలు, నెల్లూరు జిల్లా నాయకుల యొక్క పటిష్టమైనటువంటి బందోబస్తుల మధ్య జరిగిన యువగలంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు కైవసం చేసుకోవడానికి నాంది పలికిన నెల్లూరు జిల్లా ఈ మహానాడు 2029లో వైనాట్ 175గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం తెలుగుదేశం మాత్రమే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి దానికి ఈ రోజున దశ చూపే విధంగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి మా నెల్లూరు జిల్లాకి ఒక గొప్ప గర్వకారణంగా భావిస్తూ తప్పకుండా అందరం కూడా సక్సెస్ చేద్దాం. అందరం కూడా దీన్ని సాధించి మన యొక్క నెల్లూరు జిల్లా యొక్క ప్రతిష్టను పెంచుకునే విధంగా నిర్వహించబోతున్నామని కూడా తెలియజేస్తాం. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.